శ్రీ గురుభ్యో నమః. గణపతే నమః. మంత్రం చెప్పుకున్నప్పుడు, మనం గురువు దగ్గర మంత్రం చెప్పుకున్నప్పుడు మంత్రం తీసుకొని ఏ కామ్యానికి మంత్రం తీసుకుంటున్నాం, దేని గురించి తీసుకుంటున్నాం అనే విధి విధానాలు తెలుసుకొని మంత్రం తీసుకొని మనం ఏ విధానంగా మనం పని చేసుకోవాలి, మనకున్న సమస్యల మీదనే తీసుకుంటాం. మంత్రం తీసుకొని ఆ మంత్రం చెప్పుకొని ఆ మంత్రం ఏ దానికి తీసుకున్నామో, ఏది చేయాలనుకున్నామో ఆ సంఖ్య గురువుని అడిగి ఆ సంఖ్య విధానంతో ఏదో నేను 10 నిమిషాలు చేసిన 15 నిమిషాలు చేసిన అంటే సిద్ధించదండి. మంత్రం చేయాలనుకున్నప్పుడు మినిమం గంట టైం తీసుకొని మంత్రం చేయాలి. 10 నిమిషాల మంత్రం అయిపోతుంది అంటే 10 నిమిషాల మంత్రం అది విలువలేంది. ఆ టైం నీకు టైం అంతా వృధా అయిపోతుంది తప్ప కానీ మంత్రం మాత్రం సిద్ధించదు. విద్య, యక్షిణీ విద్యలు ఉన్నాయి. భయపడవలసిన అవసరం లేదు. యక్షిణీ విద్యలలో భయపడి ఏమో జరుగుతుంది, ఏమో అవుతుంది, ఏమీ కాదు. ఈ విద్యలు తీసుకొని ముందుకు పోయినప్పుడు ఆ విద్యలు నిన్నెందుకు అంతగా చేస్తాయి? దాంట్లో మనం తప్పుడు విధానాలు చేస్తే అప్పుడు దండిస్తుంది మంత్రం మనల్ని. ఆ అమ్మవారు మనల్ని ఏడగొట్టాలను గడగొడుతుంది. దాని గురించి యక్షిణీ విద్యలు ఉన్నాయి. మంచికి చేసుకుంటూ పోతే మంచి ఫలితాలు ఉంటాయి, అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. యక్షిణీ విద్యలు భయపడి యక్షిణీ విద్యలు ఇట్లా చేస్తాయట అట్లా చేస్తాయి. ఏవి పిచాచి విద్యలు చేసినప్పుడు మాత్రమే దాంట్లో అనుభవంతో చేయాలి. గురువు సమక్షంలో ఆ విద్య తీసుకొని ఆ విద్య దేనికి ఆ విద్య వేరు. ఆ సబ్జెక్ట్ వచ్చినప్పుడు నేను చెప్తా దాని గురించి. ఆ విద్య వేరు. కానీ యక్షిణీ విద్యలలో మంచి ఉన్నాయి. నువ్వు ఏ విధానంగా వాడుకుంటే ఆ విధానం, నువ్వు ఎట్లా ఏ విధానంగా వాడుకున్నాలని నీకు అనిపిస్తే ఆ విధానంగా పనిచేసి పెడుతుంది. ఏదో నాకు కోట్లు వస్తాయి ఇట్లా వస్తాయి అని కాదు. నీకు ఏ విధానంగానైనా నువ్వు చేస్తే అది చేస్తుంది పని. నేను ఈ పని చేస్తా, నాకు ఆ పని అవుతలేదు అంటే దాని మీద నువ్వు చెప్తే ఆ పని ఈ టైంకి అవుతుంది అనే విషయం మనకు చెప్తుంది. ఏమో యక్షిణీ విద్యలు ఖరాబ్ చేస్తాయి, మనల్ని ఇట్లా చేస్తాయి అట్లా చేస్తాయి అని ఎన్నో చెప్తారు యూట్యూబ్లలో. దాని విధానం వేరు. దానికి యంత్రం ఉంటుంది, తంత్రం ఉంటుంది. ఆ విధానాలు ఉన్నప్పుడు పని చేస్తుంది. యంత్రం లేనిది పని చెయ్యదు. యంత్రానికి దాని పద్ధతి వేరు, దాని విధి విధానాలు గురువు చెప్తాడు. గురువు దగ్గరికి పోయినప్పుడు గురువు దగ్గర మంత్రం తీసుకున్నప్పుడు యంత్రం తీసుకోండి. యంత్రము లేదు మంత్రం చేసుకుంటూ వెళ్ళుంటారు అంటే సబ్జెక్టు తన దగ్గర అంతవరకే ఉన్నదని తెలుసుకోండి. ఆ మంత్రం అంతవరకే ఉన్నది, దానికి యంత్రం ఉండాలి. యంత్రము మంత్రము తంత్రము ఉన్నప్పుడు ఆ మంత్రం పనిచేస్తుంది. ఏమో చేస్తుంది, ఏమో అయిపోతుంది, ఏమో జరుగుతుంది, ఏమో ఇది అవుతుంది, ఏమీ కాదు. అంతా మంచిగా జరుగుతుంది. యక్షిణీ విద్యలు చేసిన వాళ్ళకి అనుభవం, అది చేస్తే అనుభవించినప్పుడు తెలుస్తుంది. అది మా అసంటోళ్ళకి అనుభవం గురించి నేను చెప్పగలుగుతాను. వాడుకునే విధానాన్ని బట్టి ఉంటుంది. ఆ అమ్మవారిని ఏ విధానంగా మనం పని చేపించుకోవాలి ఏంటిది అంటే దాని విషయం ఆ యంత్రం మంత్రము తంత్రం తీసుకున్నప్పుడు దాని విధానం, మంత్రం చెప్పుకున్నప్పుడు దాని విధానం వేరే ఉంటుంది. ఆ విధానంలో చేసుకుంటూ పోతే మన ఫలితాలు ఆ విధానంగా ఉంటాయి. ఏదో యక్షిణీ విద్య తీసుకున్నా కదా, నేను దీని మీద ఈ ప్రయోగం చేస్తా, దాని మీద ఆ ప్రయోగం, అట్లా కాదు. పనికి ఏ దానికి అవసరం ఉందో దాని మీదకే వాడుకోవాలి. నాకు లాటరీ టికెట్ ఉంది కదా, నేను దాని మీద చూస్తా, ఇలా కోట్లు గెలుచుకుంటా, నేను ఇట్లా తెలుసుకుంటా చెప్తుంది. అది నష్టపోయేది నువ్వే అక్కడ. అగో ఇదే జరుగుతుంది, ఈ విధానంగా జరుగుతుంది కాబట్టి వాళ్ళు చెప్పారు. సరే, సబ్జెక్టు చాలా పెద్దగా అయిపోతుంది, లెంత్ అవుతుంది వీడియో. దీని విషయము మంత్రం చెప్తా, ఆ మంత్రం తీసుకొని చేసుకోండి. యంత్రం లేనిది మాత్రం మంత్రం అనేది పనిచేస్తుంది, కొంతవరకు పనిచేస్తుంది. నీకు పలకది మంత్రం. యంత్రము తంత్రము మంత్రము. ఈ మంత్రం చేసినప్పుడు దీపము కింద మంచిగా ముగ్గేయాలి. ముగ్గు వేసుకొని దీపం పెట్టి దీపంలో నువ్వుల నూనె పోసి
10 గంటల నుంచి 12 గంటల వరకు ఈ అమ్మవారికి చేసే సమయం. ధూపము, దీపము, నైవేద్యం పెట్టి ఈ విద్య చేయండి. మంత్రం: అం క్రోం దుం దీపదుర్గే ఆవేశయ సకల భూత భవిష్యత్ వర్తమానం మమ కర్ణ ప్రవేశ్య క్రోం హం హ్రీం ఓం ఫట్ నమః. ఇది మంత్రం. చేసుకోండి. మీకు ఏ విధానంగానైతే ఈ విధానంలో ఏదన్నా మీకు పొరపాటుగా అనిపిస్తే, ఎక్కడన్నా జరిగితే నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి. అది సాయంత్రం నుండి 10 గంటల వరకు. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాత్రే నమః. లైక్, షేర్, సబ్స్క్రైబ్.